అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే సాటర్డే మేము టెంపుల్కి బయలుదేరినాము, బాలమురుగన్ టెంపుల్. ఇవాళ టెంపుల్లో రథం ఉందంట, సో దానికోసం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇదిగో మా పెద్దది హాయ్ చెప్పే, ఇదిగో మా చిన్నది. మేమైతే కార్ అక్కడ ఆపేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఎందుకంటే చాలా దూరంలో ఫుల్ అయిపోయింది. కార్లు చాలా వచ్చారు. ఇక మేము కూడా దూరంగా పార్క్ చేసి వచ్చేసినాము. రాగానే వినాయకుడికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ దేవుడు బయటికి వచ్చేస్తున్నాడు. దేవుణ్ణి రథం మీద కూర్చుండబెట్టడానికి అయితే పల్లకిలో తీసుకొస్తున్నారు బయటికి. ఇదిగో ఇక్కడ దేవుణ్ణి పల్లకి పైన తీసుకొస్తూ పల్లకి మీద అటు ఇటు ఉయ్యాలలు ఊపుతూ తీసుకొని వెళ్తున్నారు అందరూ. మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళినాము, ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయ్యింది. అప్పటికే చాలామంది వచ్చిండ్రు, మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వచ్చిర్రు. ఇదైతే తమిళ్ టెంపుల్, బాలమురుగన్ టెంపుల్. సో చాలా మటుకు తమిళ్ వాళ్ళు వస్తారు, మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం చాలా తక్కువ మంది వస్తారు. కానీ తమిళియన్స్కి చాలా అంటే చాలా ఫేమస్ ఈ గుడి. మా దగ్గర ఉన్న గుళ్ళల్లో ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఏదో ఇప్పుడైతే అమ్మవారిని రథం మీద కూర్చోబెట్టడానికి తీసుకెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డారు తీసుకెళ్ళడానికి. జాగ్రత్తగా కూర్చుండబెట్టాలి కదా పైన, జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్తున్నారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అమ్మవారిని. తెలియకుండానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా దేవుణ్ణి అయితే పైన కూర్చోబెట్టగానే ఇంకా అడ్డుతెర కట్టేశారు. అడ్డుతెర కట్టేసిన తర్వాత ఏమో లోపల ఇంకేవో వస్త్ర అలంకరణ అట్లాంటివి ఏమో చేశారు, నాకు కూడా తెలియదు. ఇక్కడైతే అందరూ ఇంకా కర్పూరము, పాలతోటి అభిషేకం చేయడానికి పాల బిందెలు, ఇంకా చాలామంది మొక్కుకున్న వాళ్ళందరూ రథం చుట్టూ నిలబడ్డారు. చాలామంది తమిళియన్స్ ఎవ్రీ ఇయర్ ఇట్లనే మొక్కుకొని ఈ ఇయర్ ఈ టైంకి ఆ మొక్కు చెల్లించుకుంటారంట. చాలా పవర్ఫుల్ అని చెప్తారు బాలమురుగన్ టెంపుల్లో, బాలమురుగన్ స్వామి. అదిగో అడ్డుతెర అయితే కట్టాడు అయ్యగారు. ఇక్కడ ఇది అయిపోయేసరికి నేను అర్చనకి టికెట్ తీసుకొద్దామని లోపలికి వెళ్ళి అర్చన టికెట్ కొనుక్కొని ఇంకా రథం కదిలేలోపు బయటికి వచ్చేద్దామని వెళ్ళాను. తీసుకొని బయటికి వచ్చేసరికి రథం కదులుతుంది. ఇదిగో ఇక్కడ 101 టెంకాయ కొడతారు రథం కదిలగానే. ఇదిగో అందరు కలిసి 101 టెంకాయ కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను మా బుడ్డది లైన్లో నిలబడి రథం లాగడానికి ట్రై చేసినాము. అట్లా కొంచెం సేపు ఒక చెయ్యేసి అట్లా దేవుడికి దండం పెట్టుకొని లాగాము. మా పెద్దది కూడా లాగేసింది. ఇంకా మా ఆయన అయితే కంటిన్యూగా లాగుతూనే ఉన్నాడు. ఇచ్చేసాను అర్చన టికెట్ ఇయ్యగానే, ఇంకా మా పేర్ల మీద అర్చన కూడా చేశాడు అయ్యగారు. అదిగో అర్చన చేపించేసుకొని ఇంకా మా ఆయన మళ్ళీ వెళ్ళి రథం లాగడానికి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే మా బుడ్డ తీసుకొని ఒక పక్కకైతే నిలబడ్డాను, ఎందుకంటే చాలా జనం ఉన్నారు. ఆ జనంలో అసలు ఎక్కడ నిలబడాలో అర్థం కాలేదు, అందుకే నేను ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయాను. డ్యాన్స్ చేసుకుంటూ వ్రతం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంక ఈ లోపు మేము పక్కకి నిలబడ్డామన్నాం కదా, మా బుడ్డదాన్ని పట్టుకొని నేనైతే శివయ్య దర్శనం కోసం అని వెళ్ళాను. శివయ్యకి అభిషేకం చేయించుకొని మా బుడ్డదాంతో ఇంకా శివయ్య దర్శనం కూడా చేసుకొని మేము బయటికి వచ్చేసరికి వ్రతము చుట్టూ తిరిగి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసింది. ఇది చూశారు కదా, వెనకాలైతే ఇంకా
చాలామంది పొర్లు దండాలు పెట్టుకుంటూ టెంపుల్ చుట్టూ వ్రతము తిరిగేలోపు వ్రతం చుట్టూ తిరుక్కుంటూ ఇలా పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ వెనకాలనే వాళ్ళ వైఫ్స్ ఎవ్రీ 3 స్టెప్స్ 3 అడుగులు వేసుకుంటూ ఆ 3 అడుగులకి దండం పెట్టుకుంటూ వాళ్ళ వెనకాలే తిరుగుతూ వచ్చారు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదైతే చూడండి ఎంత బాగా వాళ్ళు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తుంటే వీళ్ళు నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకా రథం వచ్చేసి గుడి ముందు ఆగింది. ఇంకా ఆగగానే దాని చుట్టూ ఎవరైతే కర్పూరము తోటి అండ్ వాటరు పాలు అభిషేకానికి అన్ని పట్టుకున్నారు. ఇదిగో వీళ్ళు చూసారా శూలాలు పెట్టుకున్నారు నోట్లో. అసలు ఎంత పెయిన్ఫుల్ పిల్లలతోటి. ఇంకా వీళ్ళందరూ రథం చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి ఇలా కలశాలు ఎత్తుకొని కూడా తిరిగారు. వ్రతం చుట్టూ తిరిగేసి లోపలికి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోగానే ఇంకా దేవుణ్ణి కూడా కిందికి తీసేసి మళ్ళీ టెంపుల్ లోపల మళ్ళీ పెట్టేసి అప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే కొంటబోయారో కలశాలు వాటరు పాలు వాటితోటి మళ్ళీ అభిషేకం చేశారు లోపలికి తీసుకెళ్ళగానే. ఇంక ఇక్కడ లోపలికి రాగానే అన్ని దేవుళ్ళ దర్శనం ఈ గుళ్ళోనే జరిగిపోతుంది. ఇంకా ఇతన్ని చూడండి తన వీపుకైతే శూలాలతోటి గుచ్చుకొని తాళ్ళు కట్టారు. చాలా అంటే చాలా రక్తం వచ్చింది. తను ఎంత నొప్పితోటి అసలు లోపలికి వచ్చాడో ఏమో. ఇంకా దర్శనము అయిపోయింది. దేవుని లోపలికి తీసుకురాగానే లంచ్ కూడా ఇక్కడే పెట్టారు. లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. తినేసి ఇంకా బయటికి బయలుదేరాము ఇంటికి వెళ్ళడానికి. ఇదే ఈ రోజైతే మాకు దేవుడి గుళ్ళో చాలా ప్రశాంతంగా అనిపించింది. Thank you for watching and please support and subscribe my channel. Thank you so much. See you in next video.